తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఉన్నారు నాతో పాటు. రాజయ్య గారు ఏంటి విచారణ ఏంటి, అరెస్ట్ చేస్తామంటున్నారు, రకరకాల చర్చలు వినపడతా ఉన్నాయి, ఏంటి ఇది? రేవంత్ రెడ్డి ప్రెస్టేషన్లో కక్షపూరిత కార్యక్రమంలో పరాకాష్ట జరిగింది. దాదాపు 18 నెలలుగా వస్తుంటే దాదాపు 14 కేసులు కేటీఆర్ గారి మీద ప్రశ్నించే గొంతును తొక్కేయాలనే ప్రయత్నము మరి అహంభావంతో అహంకారంతో రేవంత్ రెడ్డి పగ తీర్చుకోవాలని. ఆనాడు ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి ఏమో రేవంత్ రెడ్డి. కానీ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. కానీ వీళ్ళు వచ్చిన రోజు కానిచెల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రతి దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. అది హరీష్ రావు మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, తర్వాత కేసీఆర్ గారి కాళేశ్వరం విషయం కావచ్చు, ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నా. వీళ్ళు ఏది చేసినా కూడా కొండందోవి ఎలుకని బట్టే సందమే ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకడానికి అవకాశం లేదు, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయిండు, ఓ చర్యకి ప్రతి చర్య అంటారు, అది ఇదేనా? అదే కదా, రేవంత్ రెడ్డి పోయింది రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు విషయంలో దొరికిండు. ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. 10 సంవత్సరాలు అయింది. దానికి మాత్రం ఇప్పటివరకు ఏం లేదు. కానీ ఇక్కడ ఏం జరగకున్నా కూడా ఏదో చేయాలని ప్రభుత్వం కక్షగట్టే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటికే 2 సార్లు ఎంక్వైరీ అయినా కూడా మళ్ళీ ఏదో రాక్షసానందంలో భాగంగానే ఢిల్లీ పోయినప్పుడు సిబిఐ అధికారులతో మాట్లాడి మళ్ళీ ఒకసారి చేయించాలి ఏదో అంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఉన్న వాటిని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలు తూ అంటే తూ అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. తెల్లారేస్తే సోషల్ మీడియా చూస్తే మనం ఇప్పటివరకు అలాంటి తిట్లను కూడా చూస్తున్నాం. అలాంటి తిట్లు ఇవాళ రేవంత్ రెడ్డి పడుతున్నాయి. బతికెందుకు అట్లాంటి తిట్లు పడి ఏం చేసినట్టు ఎవరిని ఉద్ధరించారు? కేసులో ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ ఆమోదం లేదు, నిధులు దుర్వినియోగమైందని చెప్పు. హెచ్ఎండిఏ ఇట్స్ ఏ ఇండివిజువల్ అథారిటీ, దే కెన్ టేక్ దేర్ ఓన్ డిసిషన్. సో ఆ రకంగా నిర్ణయాలు కాకపోతే ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా కేటీఆర్ పర్మిషన్ తోటి లేదా ఆర్డర్ తోటి వాళ్ళు చేయడం జరిగింది. ఒక అథరైజ్డ్ బ్యాంకు నుంచి వెళ్ళి సంస్థకి వేసినట్టు క్లియర్గా ఇప్పటికి కూడా 46 కోట్లు రిసీవ్ చేసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నది. ఎక్కడ కూడా అది ట్రాన్స్పరెంట్గా జరిగిన విషయమే. సో అది కనుక జరిగి ఉండేదంటే ఇంకా కూడా తెలంగాణ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు అప్పటికే అయిపోయింది. ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగేది ఉండే. ఎలక్ట్రానిక్ కార్లు ఎక్కువ వచ్చి ఇక్కడ బిజినెస్ ఎక్కువ అవుతుండే, ట్యాక్సెస్ ఎక్కువ వస్తుండే, అనేక రకాలుగా అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండే. కానీ అవగాహన లేకుండా రాగానే దాన్ని క్యాబినెట్ పెట్టి రద్దు చేసాడు. అయినంతనే రద్దు చేసాడు. అందాల పోటీలు పెట్టాడు. క్యాబినెట్లో 200 కోట్లు వృధా చేసాడు. ఇవాళ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చడానికి మొన్న అందాల పోటీ పెట్టిండు. కానీ ఇది ఎంతో గొప్పగా సైన్స్ డెవలప్ చేసి తర్వాత టెక్నాలజికల్గా ముందుకు పోవాలనే ఆలోచనలో భాగంగా కేసీఆర్ కాలుష్య నిర్మూలన ఇక్కడంతా కూడా హైదరాబాద్ ఈరోజు కాలుష్యంతో నిండిపోతుందనే ఉద్దేశంతో అంత చక్కటి కార్యక్రమం చేసినప్పుడు అప్రిషియేట్ చేసి వదిలిపెట్టేసి కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్దాక్షిణంగా ఈ ఫార్ములా కారు రేస్ మొత్తం కూడా రద్దు చేయడం. హెచ్ఎండిఏ ఆ నిబంధనల ప్రకారం 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు వేరే కంపెనీకి బదిలీ అయితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి కావాలి. ఇక్కడ తీసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ అది ఏమన్నా చట్టానికి వ్యతిరేకంగా తర్వాత రాజ్యాంగం వ్యతిరేకంగా ఏదైనా పోయి ఉంటే తప్పకుండా చట్టం ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటారు ప్రభుత్వ అధికారులు. అరెస్ట్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? ఏం చేస్తారు? క్యాడర్ నుంచి ఏమంటున్నారు? ఇప్పుడు కొరివితో తలగొక్కున్నట్టు ఉంది. ఇంకేమో దాంతకంటే ఎక్కువ. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారు ఉన్నారు నాతో పాటు. కేటీఆర్ మళ్ళీ విచారణకు హాజరయ్యిండు, ఏంటి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని బయట మాట్లాడుతున్నారు. రెడీగా ఉందా క్యాడర్? ఏం చేయబోతున్నారు అరెస్ట్ చేసి? ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళకి అర్థం కాకపోతే వివరణ ఇవ్వడానికి మా కేటీఆర్ గారు సిద్ధమే. కానీ ప్రతీకార చర్య చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఎందుకంటే వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రశ్నించే గొంతుల్ని మూయటానికి, నోరు మూపియడానికి ఈరోజు అక్రమ కేసులు బనాయించడానికి ఏమేమి ఉన్నాయని చెప్పేసి వెతుకుతూ ఉన్నారు. ఆడ ఉన్నదేమి లేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టు అక్కడ మామూలుగా కేసులు వివరాలు ఏం లేవు. దీనికి సంబంధించి అనేక సందర్భాలలో పూర్తి వివరాలు ఇవ్వటం జరిగింది. అయినా మానసికంగా ఇబ్బంది పెట్టాలనో ప్రజల్లో పలసం చేయాలనో ఒక ఆలోచనతోనే ప్రతీకార చర్యల భాగంగా పట్టుబడ్డ బ్యాగ్తోని పట్టుబడ్డ రేవంత్ రెడ్డి గారు నన్ను జైలుకు పంపించారు కదా అలా అధికారంలో ఉండి, ఈరోజు మళ్ళీ నేను అది ప్రతీకారం తీర్చుకుంటా అని ఒక ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయాన్ని వారు గుర్తించారు. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, హెచ్ఎండిఏ నిబంధనలు ఉల్లంఘించారు, కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీకి డబ్బులు పోయినాయి. ఎట్లా చూడాలి? దానికి సంబంధించిన నియమ నిబంధనలు ప్రొసీజర్ ఫాలో అయ్యేది అధికారులు.
ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన పాలసీ డెసిషన్ తీసుకుంటాడు, కింద ఉద్యోగస్తులు చేసే పని కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయడు కదా. అదే రకంగా ఇప్పటివరకు ఏ పాలసీ డెసిషన్ ఆయన తీసుకోలేదు కాబట్టి ఆ విషయాలు అర్థం కాకపోవచ్చు. కానీ రాజ్యాంగబద్ధంగా మంత్రివర్గంలో క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రి నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత, టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నా కానీ అది అధికారులు చూసుకుంటారు. మానిటర్ చేసే బాధ్యత మాత్రమే మంత్రులది ఉంటుంది. అంత మాత్రం అవగాహన లేకపోతే ముఖ్యమంత్రి కేటీఆర్ త్రూలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి, హెచ్ఎండిఏ నిబంధనలను ఉల్లంఘించి మరి ఇట్లాంటి చేస్తున్నారు అని చెప్పి అంటారు. దాదాపు 2 కోట్లకు పైగా ఒకవేళ డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే హెచ్ఎండిఏ అనుమతి తీసుకోవాలి, ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని చెప్తున్నారు. ప్రొసీజర్ ల్యాబ్స్ వేరు. ఈరోజు ఇది హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని పెంచిందా లేదా, దీనివల్ల ఎన్ని మంచి కంపెనీస్ వచ్చినాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఇమేజ్ పెరిగింది అనేది ఆలోచించాలి. మీరు ప్రొసీజరు కోడిగుడ్డు మీద ఎంటుకలు దోలాడితే ఏం లాభం? మనకి మామూలుగా ఇది ఉపయోగపడటానికి అప్పుడు ఎన్నికల సమయం కాబట్టి రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతోనే హడావుడిగా ఆ రోజు కొన్ని పరిమితులు లేకపోయినా కానీ, షరతులతో కూడుకున్నవి ఉన్నా కానీ ఎగ్జామ్షన్స్ ఇచ్చి చేసి ఉండొచ్చు. బట్ అది వేరే ఇంటెన్షన్ కాదు. వీళ్ళ మాదిరిగా జేబులు నింపుకుందామనో లేకపోతే మూటలు ఢిల్లీకి పంపిద్దామనే ఆలోచనతో కాదు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఆలోచనతో చేసిన నిర్ణయం అది. ఒకవేళ అరెస్ట్ చేస్తే, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పార్టీ నుంచి మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, క్యాడర్ ఏం చేయబోతుర్రు, ఎట్లా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులతోని అణిచివేద్దామని చెప్పేసి అని అనుకుంటే అది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలలో చైతన్యంగా తిరుగుబాట్లైన సందర్భాలు చూసినాం. మళ్ళొకసారి తెలంగాణలో తిరుగుబాటు చూడబోతాడు. ఇంత పెద్ద ఎత్తున బల ప్రదర్శన చూపించుకోవడానికైనా ఇంత పెద్ద క్యాడరు, కార్యకర్తలు, నాయకులు అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది బల ప్రదర్శన, సంఘీభావమే కాకుండా మద్దతుగా కేటీఆర్కి అభిమానులు అందరూ వచ్చారు అంతే తప్ప నిజంగా బల ప్రదర్శన అని అనుకుంటే ఇవాళ రాష్ట్రం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళలేడు. గతంలో నుంచి కూడా చూస్తున్నా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ఇది రన్ అవుతుంది, కానీ ఒక పులి స్టాప్ పడట్లేదు. అంటే అధికారంలోకి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ఏదో రకంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఏ కేసులో మనము ఇబ్బంది పెడదామని, కేసులు కడదామని, జైలు పంపిద్దామని, అక్రమంగా కేసులు బనాయిద్దామని ఆలోచిస్తున్నాడు. ఎందులో న్యాయపరంగా ఆయనకి సానుకూలంగా లేదు. ఇది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో కక్షపూరిత కార్యక్రమంలో పరాకాష్ట జరిగింది. దాదాపు 18 నెలలుగా వస్తుంటే దాదాపు 14 కేసులు కేటీఆర్ గారి మీద ప్రశ్నించే గొంతును తొక్కేయాలనే ప్రయత్నము మరి అహంభావంతో, అహంకారంతో రేవంత్ రెడ్డి పగ తీర్చుకోవాలని. ఆనాడు ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి ఏమో రేవంత్ రెడ్డి. కానీ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. కానీ వీళ్ళు వచ్చిన రోజు కానిచెల్లి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రతి దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. అది హరీష్ రావు మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, తర్వాత కేసీఆర్ గారి కాళేశ్వరం విషయం కావచ్చు, ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు ఏది చేసినా కూడా కొండందోవి ఎలుకని బట్టే సందేహం ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకడానికి అవకాశం లేదు, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు.